హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఇగో నేనైతే వేరే పని మీద బయటకైతే వెళ్ళుంటి. మళ్ళీ ఇంటికి వెళ్తున్న దారిలోకి ఇది ఒక సూపర్ మార్కెట్ పడ్డది కొత్తగా. అరే ఈడ సూపర్ మార్కెట్ పడ్డట్టుంది, చూద్దాం ఏమేమి ఉందో ఇందులో అని చెప్పేసి పోయినా. అట్లే వీడియో కూడా తీసుకున్నాను అనమాట, మీకు కూడా చూపిద్దామని. ఇక లోపలికి పోయేసరికి ఏది చూసినా అరే ఇది ఇంట్లోకి అవసరం కదా అనిపిస్తుంది. ఏం తీసుకొని ఊరికే చూద్దాం అనుకొని పోయినా. కథం ఇక ఈ డబ్బాలు అవి ఇవి సరేలే, అవి మారుదామా ఇవి మారుదామా అనిపిస్తుంది. ఊర్లలో ఉంటే ఇట్లాంటివి బాధలు ఏముండయి. మంచిగా ఇట్లాంటి సూపర్ మార్కెట్లు మా కళ్ళలోనే పడవు. ఎవరన్నా కలిస్తే మాట్లాడతాం, లేకపోతే చేనులకు పోయేటోళ్ళు అయితే చేనులకు పోయి ఇంటికి పోతున్నాగా కూడా మధ్యలో ఏముండే చెట్లు తప్ప ఎవరైనా మనుషులు కనబడితే జరసేపు ముచ్చట పెట్టి సాపడకపోతాం. ఇక ఈ సిటీలల్లో బ్రతికితేనే గిట్లుంటుంది. లేనితోటి కళ్ళల్లో పడుతుంది. ఆడికి పోయి గిది ఇంట్లోకి అవసరమే కదా అన్నట్టుగా తీసుకుంటాం. ఇక గిట్లనే మరి అడ్వకర్సులు సిటీలో ఉన్నోళ్ళు. అందుకే సిటీలలో ఇద్దరు ముగ్గురం పని చేసినా కానీ గడికే అవుతుంది సంసారం. అదే ఊర్లో ఒక్కరు పని చేసినా కానీ ఏదో ఇంత బ్రతుకుతాం. అందుకే ఈ సిటీలో బ్రతికితే గిట్లుంటుంది. నీట్గా ఉండాలి కదా, ఇంట్లో ఇది కొనుక్కోవాలి అది కొనుక్కోవాలనిపిస్తుంది. అన్నీ కొనుక్కుంటే పైసలు అయిపోతాయి. ఇట్లనే ఉంటుంది అన్నమాట. చూసిన కొన్ని ఐటమ్స్ అయితే అవి కొన్ని కావాల్సినవి అయితే తీసుకున్నా. ఇట్లా డబ్బాలు ఇంట్లోకి అన్ని ఇంట్లో ఐటమ్స్ ఉన్నాయి మామూలుగా. మరి అంత డిమార్టు మా పెద్ద పెద్ద మాల్లంత రేంజ్లో కాకుండా మన మిడిల్ క్లాస్ వాళ్ళకు సరే మనకు అనుకూలమైన ప్రైజ్కు ఉన్నాయన్నమాట. ఇట్లా అంతా తిరిగి చూసిన, మొత్తం అయితే తిరిగి చూసిన. కావాల్సిన ఏవో కొన్ని ఐటమ్స్ అయితే కొనుక్కున్నాయి. అట్లా మేము ఒక దగ్గర చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి. భలేగా అనిపించింది. కొద్దిసేపు దాన్ని పట్టుకొని చూసిన, ఇక్కడ పెట్టేసిన. ఎందుకంటే మా పాప పెద్దగా అయిపోయింది, నాకు చిన్నపిల్లలు ఎవరు లేరు ఇంట్లో. అట్లా తిరిగి చూసిన. బాగున్నాయి బాకెట్లు కానీ అన్ని ఐటమ్స్ చాలా బాగున్నాయి. బాగానే పెట్టిరు వాళ్ళు. మరి బీహార్ నుండి వచ్చి పెట్టినట్టున్నారు, మన తెలుగు వాళ్ళు అయితే కాదు. అన్నీ ఉన్నాయి ఇంట్లోకి సంబంధించిన నైఫ్లని అవని బ్రష్లు పెట్టుకోవడానికని. ఇట్లా ఇంకో సెక్షన్లో చెప్పులు అట్లా ఉన్నాయి. బట్టలు కూడా ఉన్నాయి అన్నమాట. ఈ బట్టలు నాకు అంతగా ఇష్టం అనిపించలేదు. సరే ఎందుకని చెప్పేసి ఊరికే తిరిగి చూసినా కానీ నేనేం బట్టలు కొనలేను. మామూలుగా ఇంట్లో ఐటమ్స్ అవి కొనుక్కున్నా. ఏమున్నాయిలే అని చెప్పేసి కొనుక్కొని అదొకటి చిన్న చిన్నగా ఊరికే అందులో వేసుకున్నా. లాస్ట్కు 1000-1200 బిల్ అయిపోయింది. అయ్య బాబా ఇంత బిల్ అయిపోయిందా అనిపించింది. ఇక గిట్లుంటుంది.